హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నెక్స్ట్ ఎపిసోడ్ మీకోసం రెడీగా ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, అమ్మ ఇంకా బయలుదేరి వెళ్తూ ఉంది. అది ముంబైకి వెళ్ళాలి అని చెప్పాను కదా. ముంబైకి అయితే వెళ్ళాలని అమ్మ, తాతయ్య, అమ్మ ఫ్రెండ్ ముగ్గురు అయితే రెడీ అయిపోయారు. లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నారు. తర్వాత ఇంకా రెడీ అయ్యి బయలుదేరే ముందు అందరి ఆశీర్వాదం తీసుకుంటూ అమ్మమ్మ కాళ్ళు అయితే పట్టుకొని ఏడ్చేసింది. తాతయ్య కాళ్ళు కూడా పట్టుకొని ఏడ్చేసింది. ఆ గుండె ధైర్యం చేసుకొని గట్టిగా నువ్వు అక్కడ ధైర్యంగా నిలబడు, ఏం కాదు, నీ పిల్లలకు మేమున్నాము, ఎవరికి ఏమవ్వకుండా మేము చూసుకుంటాము, నీ ముగ్గురు పిల్లలు మేము చూసుకుంటామనేసి తాతయ్య అమ్మమ్మ అయితే అమ్మకి మంచి ధైర్యాన్ని ఇచ్చారు. సరే అనేసి పక్కన ఇంకా అమ్మ వాళ్ళ చెల్లెళ్ళు ఉన్నారు, ఇద్దరు అన్నమాట. వాళ్ళకు కూడా బాయ్ చెప్పింది. అందరికీ బాయ్ చెప్పి అందరు జాగ్రత్తగా ఉండండి అనేసి అమ్మ చెప్పింది. సరే అని ఇంకా ఇంట్లోంచి బయటికి వెళ్ళే ముందు అమ్మమ్మకు తాంబూలం ఇచ్చి కాళ్ళకు నమస్కారం చేసుకుంది. అమ్మమ్మ అయితే బాగా ఏడ్చింది. ఎందుకంటే అమ్మమ్మకి పెద్ద కూతురు అంటే చాలా ఇష్టం అన్నమాట. ముగ్గురు అమ్మాయిలు కాబట్టి ఒక కొడుకులాగా అమ్మని చూసుకునేవాళ్ళు అమ్మమ్మ, తాతయ్య. ఆ ప్లేస్లో నాన్నని చూసుకునేవాళ్ళు ఒక కొడుకులాగా. ఇంకా నాన్న లేకపోయేసరికి అమ్మనే కొడుకులాగా చూసుకునేవాళ్ళు. అలా అమ్మ అయితే బయలుదేరింది, అందరి ఆశీర్వాదం తీసుకొని. తర్వాత మేమైతే అమ్మ వెనకాల వెళ్ళాము బాయ్ చెప్పడానికి. మమ్మల్ని మధ్యలోనే ఆపేసింది. ఇంకా చాలు నాన్న, మీరు రిటర్న్ వెళ్ళిపోండి ఇంటికి, మీరు జాగ్రత్తగా ఉండండి, మీకు అన్నీ తీసుకొస్తాను, అది ఇది అనేసి అమ్మ చెప్పింది. ఓకే అనేసి మేము ఒక వైపు ఏడుస్తూ ఉన్నాము, ఇంకొక వైపు అది తెస్తా ఇది తెస్తా అని టాయ్స్ అన్నీ తెస్తా అని చెప్పి అమ్మ చెప్పేప్పుడు నవ్వుతూ అమ్మ డబ్బులైతే చేతిలో పెట్టింది. ఏదన్నా షాప్కి వెళ్ళి కొనుక్కోండి, అప్పుడు షాపు అనేది అయితే ఉండదు, అంగడి అనేవాళ్ళు. అంగడికి వెళ్ళేసి ఏమన్నా తీయచ్చు అని అన్నకైతే ఆర్డర్ వేసింది అమ్మ. సరే అమ్మ, నువ్వు జాగ్రత్త అని అన్న చెప్పి బాయ్ బాయ్ చెప్పి నన్ను తమ్ముడిని అన్న తీసుకొని రిటర్న్ వచ్చాడు. అన్న ఒక పక్క ఏడుస్తూ ఉన్నాడు. మా ముగ్గురిలో అన్నే కొంచెం పెద్దవాడు. అన్న నేను ఒకరినొకరు పట్టుకొని కళ్ళు తుడుచుకుంటూ ఇంటి వైపు అయితే దారి తిరిగి రిటర్న్ అయితే వస్తూ ఉన్నాము ఏడ్చుకుంటూ. డాడీ లేడు, అమ్మ కూడా లేదని ఏడుస్తూ ఉన్నాం ముగ్గురం. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.